రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను ప్రకృతి వ్యవసాయ విభాగం నుంచి వచ్చాను. ప్రకృతి వ్యవసాయం మీ అందరి ద్వారాగా చేయించాలని, మీ ఆరోగ్యాలు కాపాడాలనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ రైతు సేవా కేంద్రానికి రావడం జరిగింది. మీరు అలాగే చెప్తున్నారు కదమ్మా, నేను 4 బస్తాలు వేసి నేను పండిస్తున్నాను. పురుగు మందులు ఎరువులు వాడుతున్నాను, అయినా పడట్లేదు. ఈ పద్ధతులు వాడిస్తే ఎక్కడ పంటాయమ్మా? ఏంటి బాబా, నువ్వేంటి 4 బస్తాలని వేస్తాంట? నేను నీ మీద 2 వేస్తున్నాను. నాకంటే పండించేవాడు ఎవడున్నాడు చెప్పు మన చుట్టుపక్కలలోని? మీరు అన్ని బస్తాలు వేసి ఎక్కువ ఎరువులు పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. అదేవిధంగా అధిక ఆదాయం రావటం లేదు కదా. మీ దగ్గర మీరందరూ కూడా ఖర్చుతో కూడుకున్న పని చేస్తున్నారు. అదేవిధంగా మీరు పండించిన పంటని మీరు ఏ రకంగా చేస్తున్నారని, మీరే తింటున్నారా లేక బయటకు అమ్ముతున్నారా? మేము బాగా అమ్మేసుకుంటున్నామండి, మేము తింటలేదండి. మీరు అనుకున్నారు మేము పండించిన పంట మేము తింటలేదు కదా, ఎక్కువ మోతాదులో ఎరువులు పురుగు మందులు వాడి ఎక్కువ దిగుబడి వచ్చిన పంటను మనం బయటకు అమ్మేస్తుంటే మనం తింటలేదు కదా అనుకుంటున్నారు. కానీ అదే మళ్ళా ప్యాకెట్ల రూపంలో బస్తాల రూపంలో మనకి వస్తుంది, దాన్నే మనం కొనుక్కి తింటున్నాం. మీరు గమనిస్తున్నారా? అది అవన్నీ ఎవరు చూసి వచ్చారండి? మాకు డబ్బులు వస్తున్నాయో లేదో కావాలంటే అవన్నీ మాకు అనవసరం. ఓకేనండి, మీతో కూర్చున్న ఇంకొక రైతు గారు ఉన్నారు కదా, మీతో సహోదరుడిగా ఉన్న ఆ రైతుని మీరు గమనించినట్లయితే అతను పండించే 4 ఎకరాల్లో ఒక 6 ఎకరం మాత్రం ప్రకృతి వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మీరు గమనించినట్లయితే అతనికి కూడా ఒకసారి అడిగి చూడండి. ఏమండి రామారావు గారు, మన ప్రకృతి వ్యవసాయం సిబ్బంది అస్తమానం వచ్చి 50 సెంట్లు మీరు చేస్తున్నారు కదా, మాకు దాని దిగుబడి ఎలా వస్తుంది ఏంటో ఒకసారి చెప్పండి. అవును సుబ్బారావు గారు, వాళ్ళకి పదే వచ్చి చెప్పడంతో ఇందులో కూడా సత్యం లేకపోలేదని నమ్మి నేను ఒక 1 ఎకరం చేస్తున్నాను. మీతో పంచుకుందామంటే మీరు ఎటకారం చేస్తున్నారని నేను నా మటుకు నేనే చేసుకున్నాను. వాళ్ళు చెప్పినట్టుగానే భూసారం పెరుగుతుంది, అలాగే భూమార్జంతో పాటు మన ఆర్జం కూడా బాగుంటుంది. దిగుబడి కూడా పెద్దగా తేడా ఏమీ రావట్లేదు, పెట్టుబడులు తగ్గుతున్నాయి. అందుకే నేను ఒక 1 ఎకరం చేస్తున్నాను సుబ్బారావు గారు. సరేండి, మీరు చెప్పింది ప్రయోజనకరంగా ఉందని నేను నమ్మి నేను కూడా 50 సెంట్ల భూమి చేయడానికి నేను అంగీకరిస్తున్నానండి. ఏమండి వెంకటరావు గారు, మనం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయాన్ని మనం అంతా చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు సహకరిద్దామండి. ప్రకృతి సిబ్బందికి అలాగే అందరూ కలిసి మాట చేద్దామండి. ఏమండి మనం అంతా సహకరించి ప్రకృతి వ్యవసాయానికి సహకరించి వారికి సిబ్బందికి మనకు చేద్దామని చెప్తామండి. ఆరోగ్యంగా పంటలు పండించుకుందాం, మనమంతా ఆరోగ్యంగా ఉందాం ప్రకృతి వ్యవసాయం వల్ల. అదే వారికి సహాయం చెప్తామండి. అలాగేనండి. ఎలాంటి మీ అందరూ పిచ్చోళ్ళు చెయ్యండి. ఏ మాత్రం పండిస్తారో నేను చూస్తాను కదా. ఎలా పండించండి, ఎంత పండిస్తారో చూస్తాను నేను. చూశారు కదండి, ఇప్పుడు రైతు సేవా కేంద్రంలో మీటింగ్ పెట్టి రైతులందరికీ చెప్తే సరే వచ్చిన 10 మందిలో నుంచి 9 మంది మారారు, ఒక రైతు మాత్రం అలాగే ఉండిపోతాడు. మీరంతా పిచ్చోళ్ళు, మీరు వెళ్ళండి, ప్రకృతి వ్యవసాయం ఏం అయ్యే పని కాదు, మీరు రేపే వచ్చి మళ్ళీ మీరు బాధపడతారు అని చెప్పేసి ఒక రైతు మాత్రం నేను ఎక్కువ పురుగు మందులు వేస్తాను, అందరికన్నా ఎక్కువ పండిస్తానని ఉండిపోయాను అనమాట. ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత మనం వాళ్ళ పొలానికి వెళ్ళి చూద్దాం, అసలు ప్రకృతి వ్యవసాయం రైతు ఏం చేస్తున్నాడు, కెమికల్ వ్యవసాయం చేస్తున్న రైతు ఏం చేస్తున్నాడో చూద్దాం. మీరు మందు జరుగుతుండే ఇక్కడ చూడండి, ఈ యాక్షన్లోని ఈ రైతు కెమికల్ రైతు ఏం చేస్తాడండి, మందు చల్లుకుంటాడు, యూరియా చల్లుకుంటాడు. మరి ఈ ప్రకృతి వ్యవసాయం రైతు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఏం చేస్తారండి మీరు? నేను ద్రవజీవార్థం కలుపుతున్నానండి నా ప్రకృతి వ్యవసాయం కోసం. ద్రవజీవార్థం చేసి పండిస్తున్నారా? అవునండి. పిచ్చోడు ఏదో కలుపుతున్నాడు, పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాడు. చూసారా, ఇప్పుడు కెమికల్ యూరియా వేసి పండించిన రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు చూసి ఏమన్నాడండి, పిచ్చోడు ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు 2 నెలల తర్వాత ఉన్నటువంటి తుఫాన్ వచ్చింది అనమాట.
చూడండి ఇప్పుడు తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చేటప్పుడు మనకు వెంటనే తగ్గిపోద్దండి, తగ్గదు కదా, పొలాలు మునిగిపోతాయి కదా. 3 నుంచి 4 రోజులు, వారం రోజులు కూడా పొలాల్లో నీళ్ళు ఎరువు ఉండిపోద్ది కదా. ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారో చూద్దాం. ఏం చేస్తారండి పొలం దగ్గరికి వచ్చి? తుఫాను వచ్చి మొత్తం పంట అంతా పోయిందండి. వేలు పెట్టుబడి పెట్టానండి, మొత్తం నాశనం అయిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదండి. నేను గుయ్యో చూసుకోవాలనుకుంటున్నానండి, మొత్తం నాశనం అయిపోయిందండి. ఇదంతా ఏం చేయాలో తెలియట్లేదండి. బాధపడుతున్నారండి. ఏమన్నా సుబ్బారావు గారు, మన ఎగులు పిచ్చోడు చేయని ఆగైపోయిందండి. ఆహా, ఆ ప్రకృతి వ్యవసాయం అని చెప్పినప్పుడు లేట్గా అయినా కానీ నేను వినడం చాలా మంచిదండి. 4 రోజుల వర్షంలో నా పొలం మునిగిపోయినప్పటికీ కూడా అసలు ఏమీ పోకుండా పడిపోకుండా నిలబడి ఉంది. నా పంట నాకు 100% దక్కింది. ఆహాహా. అన్నయ్య గారు, నేను ఎన్నో వేలు తగలెట్టి మందులు వేసానండి, అదంతా నీటిలో మునిగిపోయింది. మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా వేసిన పంట అది చక్కగా నిలబడి ఉన్నదండి. తమ్ముడు బాధపడకు తమ్ముడు, ఇప్పటికైనా మారు, ప్రకృతి వ్యవసాయం వైపు తిరుగు. నువ్వు కూడా ప్రకృతి వ్యవసాయం చెయ్యి. పోయింది అలాగే పోయింది, ఇప్పుడు నుంచి అయినా మారి నీ భూమిని కాపాడుకో, నిన్ను నువ్వు కాపాడుకో, నీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకో తమ్ముడు. అలాగే అన్నయ్య గారు, మీరు చెప్పినట్టే నేను చేస్తానండి. ఓకే తమ్ముడు. సరే, ఇప్పుడు చూడండి, ఒక రైతు ఫస్ట్ ఎక్కడ చెప్పామండి మనం? చెట్టు కింద కూర్చున్నాము చెప్పాం, విన్నారా? వెళ్ళలేదు. తర్వాత వాళ్ళ భార్య చేత కూడా చెప్పించాం ప్రకృతి వ్యవసాయం చేద్దామండి అని. భార్య మాట కూడా వినలేదు. రైతు భరోసా కేంద్రంలో మీటింగ్ పెట్టి చెప్పించాం, అయినా వినలేదు. ఎప్పుడు మారాడండి రైతు? తను నష్టపోయిన తర్వాత తెలుసుకున్నాడు అనమాట. ఇలా ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చేటప్పుడు, ఈరోజు మీ నాటక రూపంలో కాదు కానీ ఇది రియల్ అండి. ప్రకృతి వ్యవసాయం ఎప్పుడు కూడా 4 రోజులు వాటర్లో ఉండిపోయినా అది పడిపోదు, పాడైపోదు. అలా ఉన్న రైతులు అనుభవాలు కావాలంటే మీకు తర్వాత ఇప్పిస్తాము. ప్రకృతి వ్యవసాయం ప్రకృతిలో నుంచి వచ్చిన ఏ విపత్తుకైనా తట్టుకొని నిలబడుతుంది. భూమి ఆరోగ్యంగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము. అందుకని అందరూ కూడా ప్రకృతి వ్యవసాయంలోకి ఎప్పటికైనా మారాల్సిందే. మరి ప్రకృతి వ్యవసాయం అందరూ రైతులు మొదలుపెట్టిన తర్వాత జ్ఞానతల్లి ఏమని మాట్లాడుతున్నా విందామండి. ఓ రైతు బిడ్డలారా, మీరు నేల దున్నేటప్పుడు ఎరువులు వేయకోకుండా, దుక్కి దున్నేటప్పుడు ఎరువులు వేయకోకుండా, పంటలు పండించేటప్పుడు పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు, నాలో సారాన్ని పెంచుతున్నందుకు, నా ఆరోగ్యాన్ని పెంచినందుకు రైతులందరికీ